33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడ్డారు. ఒక ప్రమిదలో 2 దీపాలు వెలిగినట్టు విష్ణు అంశలు 2 కలుసుకున్నాయి. ఆదివరాహస్వామి, వెంకటేశ్వర స్వామి ఒకే విష్ణువు 2 రూపాలతో కలుసుకున్నారు. శ్రీరామాయణం బాలకాండలో పరశురాముడు రాముడు కలుసుకున్నట్టు అని వాళ్ళందరూ నిలబడి చూస్తున్నారు. అప్పుడు అడిగారు వెంకటేశ్వర స్వామి వారు, అయ్యా నేను ఈ కొండకొచ్చాను, లక్ష్మీదేవి కరవీరపురం వెళ్ళిపోయింది, కలియుగంలో జనుల్ని ఉద్ధరించడం కోసం వచ్చాను, నాకు కొద్దిగా స్థలం ఇప్పిస్తారా అని అడిగారు. అడిగితే ఆదివరాహస్వామి అన్నారు, ఇది కలియుగం, ఇక్కడ లక్షణం ఉంది, ఎవడు ముందొచ్చి కూర్చున్నాడో వాడిదే స్థలం. భూ ఆక్రమణ అన్నదానికి మొట్టమొదలు అక్కడ ఉందిలో ఉంది. కాబట్టి నేను ముందొచ్చాను ఈ కొండ మీదకి, అందుకని ఇది వరాహక్షేత్రం నాది. స్థలం మౌల్యేన గృహ్యతాం. కలియుగంలో లక్షణం ఏమిటో తెలుసా? భూమి కావాలంటే డబ్బిచ్చి కొనుక్కోవాలి, ఎందుకంటే డబ్బులు ఇవ్వండి భూమి ఇస్తానన్నారు. ఎన్ని గజాలు కావాలో చెప్పండి, గజం ఎంతో చెప్తాను, ఆ డబ్బిచ్చి స్థలం తీసుకోండి అన్నారు. ఎవరు? ఒకే విష్ణు స్వరూపాలు. ఆయన అన్నారు వెంకటేశ్వరుడు, లక్ష్మి కరవీరపురంలో ఉంది, మన దగ్గర ఏం లేదు, కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి పుచ్చుకుంటాను? కాబట్టి అయ్యా మీకు నేను ఒక వరం ఇస్తాను. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరశేషనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే. మహానుభావ, నేను ఒక వరం ఇస్తున్నాను. ఈ వెంకటాచల క్షేత్రంలో లక్షల మంది రాత్రి లేదు పగలు లేదు నా దర్శనం కోసం వచ్చినా, ఎవరు తిన్నగా వచ్చి నా దర్శనం చేస్తారో వాళ్ళు నా దర్శనం చెయ్యలేదని ఖాతాలో వేస్తాను. ముందు మీ దర్శనం చేసి నా దర్శనానికి రావాలి, ముందు మీకు నైవేద్యం పెట్టి నాకు నైవేద్యం పెట్టాలి. ప్రథమం దర్శనం చాస్యాత్, మీ దర్శనం చేసి నా దగ్గరికి వస్తే దర్శనానికి వచ్చాడని వేస్తాను. మిమ్మల్ని చూడకుండా నా దగ్గరికి వచ్చాడనుకోండి, వాడు రాలేదని వేస్తాను, కుదరదు. కాబట్టి మొదటి దర్శనం మీదే. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరచేసనం. మొట్టమొదట ఆవు పాలు తీసుకొచ్చి మీకే నైవేద్యం పెడతారు. ఉత్సవాలు నావి, నైవేద్యాలు మీవి మొదట. సరే, అయితే దీన్ని నేను వరం కింద తీసుకుని దీన్నే డబ్బుగా భావించి 100 అడుగుల భూమి ఇస్తున్నాను. అదిగో పొద్దుతిరుగుని చింత చెట్టు ఉంది, దాని నీడలో ఉండండి అన్నారు. మిగిలింది వరాహక్షేత్రం. మిగిలింది ఆయన తీసుకున్న 100 అడుగులు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి స్థలం. పౌరాణికంగా అంతే. అది కూడా ఎన్నాళ్ళు? శ్వేతవరాహ కల్పం పూర్తయిపోయేంత వరకు ఇచ్చారు. అంటే బహుశः ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్ వెంకటేశ్వర స్వామి వారే చేసుకున్నారు ఆదివరాహస్వామితో. కొనుక్కున్నది కాదు, లీజ్కి పుచ్చుకున్నది. 100 years లీజ్ అలా అంటుంటారే, అలా ఓ కల్పానికి పుచ్చుకున్నారు. దాన్ని పుచ్చుకుని వెంకటేశ్వర స్వామి వారు అక్కడ వెలిశారు. అందుకే వెంకటాచల క్షేత్రంలో పొరపాటున కూడా ఆదివరాహస్వామి దర్శనం చెయ్యకుండా వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళకూడదు. ఆదివరాహస్వామిని దర్శించి అక్కడికి వెడుతూ ఉండాలి. అటువంటి మహానుభావుడు అక్కడ వెలిశాడు. విఖనస మహర్షి అని ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నారు? నాకు కృష్ణ దర్శనం కావాలన్నారు. కృష్ణ భగవానుడే వెంకటేశ్వరుడిగా ఉన్నాడు, ఇప్పుడు పుట్టలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి వెంకటాచలంలో సేవించన్నారు. ఆ వికనస మహర్షి, గోపీనాథుడు అంటారు ఆయన్ని. ఆయన వచ్చి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి నిరంతరం ఆరాధన చేసేవారు. ఆ రోజుల్లోనే రంగదాసు అనబడే వ్యక్తి ఈ వికనస మహర్షికి సేవ చేయడానికి వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి కావలసిన పూలు, పూజకు కావలసిన పళ్ళు, తేనె అన్నీ పట్టుకొచ్చేవాడు. ఈ రంగదాసు ఒకనకొకప్పుడు స్వామి పుష్కరిణి దగ్గరికి వెళ్ళి నీళ్లు తేబోతూ గంధర్వులు వచ్చి స్నానం చేసి క్రీడిస్తుంటే చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపు అయిపోయింది, గంధర్వులు వెళ్ళిపోయారు. అయ్యయ్యయ్యో, గంధర్వ మిథునం చూస్తూ ఉండిపోయానే అని బాధపడి నీళ్లు పట్టుకుని వెళ్ళాడు ఇంటికి. ఆయన కోపం వచ్చింది వికనస మహర్షికి. ఇంతసేపు ఆలస్యం ఎందుకు చేశావన్నారు. నాది దోషమే, నేను గంధర్వ మిథునం చూస్తూ ఉండిపోయాను, తప్పైపోయింది, క్షమించండి అన్నారు. పుట్టలోంచి వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, మీ ఇద్దరికీ వరం ఇస్తున్నాను. నా సేవ ఈ యుగంలో మొట్టమొదట నేను ఇక్కడికి వచ్చి పుట్టలో ఉన్నప్పుడు వైఖానసులకు చెందినటువంటి ఈ గోపీనాథుడు నాకు సేవ చేశాడు. కాబట్టి నేను ఎక్కడ ఉన్నా వైఖానసులే నాకు అర్చన చెయ్యాలి. వైఖానసులు నాకు అర్చన చేసి వైఖానసులు అలంకారం చేస్తే నేను ప్రీతి చెందుతాను. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు శ్రీరంగం, తిరుమల మొదలైన క్షేత్రములన్నింటిలోనూ వైష్ణవుల్లో వైఖానసులదే పూజార్హత, వాళ్లే చేస్తారు. అందుకే వైఖానసులు చాలా చిత్రమైనటువంటి లక్షణంతో ఉంటారు. వాళ్ళు భార్య గర్భిణితో ఉన్నప్పుడే పాయసాన్ని కాచి పాయసంలో చక్రం, శంఖం అవి తప్తం చేసి ఆ పాయసాన్ని పట్టిస్తారు. పట్టించి గర్భంలో ఉన్న పిల్లవాడికి అటువంటి శుద్ధితో కూడిన పదార్థాన్ని వాళ్ళు తీసుకోవాలి అని.
అది అంత పవిత్రమైనటువంటి వైఖానస లక్షణం. అటువంటి వైఖానసుడైనటువంటి గోపీనాథుడు వెంకటేశ్వరుణ్ణి అర్చించాడు, రంగదాసుకు వరం ఇచ్చాడు. ఓ రంగదాసు, నువ్వు ఇంత సేవ చేశావు, గంధర్వ మిథునాన్ని చూస్తూ ఉండిపోయావు, బెంగ పెట్టుకోకు. వచ్చే జన్మలో నువ్వే తొండమాన్ చక్రవర్తివై పుట్టి నాకు ఆలయాన్ని కడతావు. రంగదాసు తవ్విన బావి ఇప్పటికీ ఉంది తిరుమలలో. ఎక్కడుందో తెలుసా అండి? మీరు దర్శనం చేసుకుని బయటికి వచ్చేస్తారే ఘంటామంటపం పక్క నుంచి, బయటికి వచ్చేసి వకుళమాత దర్శనానికి మెట్లెక్కుతున్నప్పుడు కుడి చేతి పక్కన బావి ఉంటుంది. ఆ నీళ్లతోనే వంట చేస్తారు. అదే రంగదాసు తవ్విన బావి. ఇప్పటికీ ఆ నీళ్లతోనే వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం తయారవుతుంది. ఆ రంగదాసు తొండమాన్ చక్రవర్తిగా, సుధర్ముని యొక్క రెండవ కుమారుడుగా, ధనంజయుని యొక్క కుమార్తె అయిన నాగకన్యక యొక్క కుమార్తెగా వచ్చాడు. మహానుభావుడైన వెంకటేశ్వరుడు కలియుగంలో ఆయన నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. మహానుభావుడు ఒకరు చెక్కినది కాదు, దేవతలు తయారు చేసినది కాదు, విశ్వకర్మ మలచినది కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడుగా ఆయనే అలా నిలబడ్డాడు. అది శిల కాదు, అది స్వామియే. అందుకే అంత దివ్యమైన ఆకర్షణ. విమానాలకి పేర్లు మారుతాయి. కంచిలో ఉంటే ప్రణవాకార విమానం, తిరుమలలో ఉంటే ఆనందనిలయ విమానం. ఆనందనిలయ విమానం అని ఎందుకు పిలుస్తారో తెలుసా అండి? మీ ప్రయత్నంతో త్రికరణ శుద్ధిని తెచ్చుకోవడం చాలా కష్టం. పూజ అంటే 3 ఏకీకృతమైతేనే పూజ. 3 ఏకీకృతము కాకపోతే అది పూజ కాదు. పూజకి కోసం చేసిన ప్రయత్నం అంటారు. త్రికరణములంటే నేను నోటితో హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, పరమేశ్వరుడు చెయ్యి చాపి నాకు కనపడాలి. నేను ఆయన చేతి మీద నీళ్లు పోస్తే ఆయన చేతులు తడిసినట్టు, ఆయన ఇలా అనుకుంటే నా ఉత్తరీయంతో తుడిచినట్టు కనపడింది అనుకోండి, నేను ఉపచారం చేశాను పూజలోని గుర్తు. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి అంటే పూజ కాదు, అదో డ్రామా. కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి. మనసు కాయిక వాచిక, మానసిక కాయిక వాచిక కైంకర్యములు ఏకీకృతమైతే పూజ. ఎంత కష్టపడినా కలియుగంలో 3 ఒకటి కావు. కలిపురుషుడి ఉద్ధతికి ఆనందనిలయ విమానానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? పసిపిల్లాడైనా పరమవృద్ధుడైనా ఆనందనిలయ విమానంలోకి వెడితే వాడి ప్రమేయం లేకుండా ఆయన వంక ఇలా చూసేటప్పటికీ ఆనందం ఉద్భుతమై నోటి వెంట గోవిందా అంటాడు, 2 చేతులు ఇలా అంటాడు, కన్నులార స్వామిని చూస్తాడు, అన్నీ మర్చిపోతాడు. మీ ప్రయత్నము లేకుండా త్రికరణములు ఏకీకృతమై ఆనందము విస్ఫోటనము చెందుతుంది. కాబట్టి ఆ విమానమునకు ఆనందనిలయ విమానం అని పేరు. అందుకే ఎంతమంది వెళ్ళనివ్వండి, ఎంతసేపు ఉంచనివ్వండి, ఎంత తోసేయనివ్వండి, లిప్త కాలం కనపడనివ్వండి, లఘు కానివ్వండి, మహాలఘు కానివ్వండి, ఏ పేర్లు పెట్టి తోసేయనివ్వండి, అలా ఆయన కనపడితే చాలు పొంగిపోతారు. ఎందుకో తెలుసా? త్రికరణములు ఏకీకృతమవుతాయి ఆనందనిలయ విమానంలో. అదే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన అనుగ్రహం. ఈ యుగంలో వెంకటేశ్వర అవతారాన్ని మొట్టమొదట చూసిన వ్యక్తి మాత్రం ఒక గొల్లవాడు. ఆ కారణం చేత గొల్ల జాతి యందు ఈశ్వరుడు కృప వహించాడు. దోషభూయిష్టంగా గొడ్డలి విసిరాడు ఆవు మీద. ఆవుని రక్షించడానికి నేను పైకి లేచాను. లేవడంలో నా తలకి గొడ్డలి తగిలింది. సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభూత్తదా, 7 తాటి చెట్ల ప్రమాణంలో రక్తధార పైకి లేచింది. అక్కడ దోషం జరిగినప్పటికీ మొట్టమొదటి దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి మాత్రం ఒక గోపాల బాలుడు కనుక అతను మరణించినప్పటికీ నేను గోపాలుర వంశానికి ఒక వరం ఇస్తున్నాను. ఇక నుంచి వెంకటేశ్వరావతారం ఉన్నంత కాలము కూడా ప్రథమ దర్శనం ఎవరిది అంటే గొల్లవారిదే. అందుకే సన్నిధి గొల్ల అంటారు. సన్నిధి గొల్ల అంటే దేవాలయములకు సంబంధించిన గొల్ల అని. ఇప్పటికీ ఆ వంశములకు చెందినటువంటి వారే వెంకటాచలంలో ప్రథమ దర్శనాన్ని పొందుతారు. తత్కారణం చేత గౌరవార్థం వారికి తాంబూలం, వెన్న, ప్రసాదం ఇచ్చి ప్రథమ తాంబూలం గొల్లవారికి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అంటే దోషం జరిగినప్పటికీ ఆయన ఎంతటి కారుణ్యమూర్తియో చూడండి. నిన్నటి రోజున మీతో నేను మనవి చేశాను, వెంకటేశ్వర స్వామి వారు మనం ఎలా కరచరణాదులతో కదులుతుంటామో అలాగే చాలా కాలం కదిలారు, గుర్రం మీద తిరిగారు, ఎందరితోనూ మాట్లాడారు. ఒకానొకప్పుడు తొండమాన్ చక్రవర్తి చేసినటువంటి ఒక ఘోరమైన అపరాధం వల్ల, ఇవాళ నాకు అవన్నీ చెప్పడానికి తగినంత సమయం లేదు,
ఒక ఘోరాపరాధం చేత ఆయన ఒక బ్రాహ్మణుడి పట్ల చేసినటువంటి నిష్కృతి లేని ఘోరము చేత దాన్ని దిద్ది, తదనంతర కాలమునందు నేను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడవలసి వస్తే అర్చకుల్ని ఆవహిస్తాను, అర్చకుల ద్వారా మాట్లాడతాను అని ప్రతిజ్ఞ చేసి ఆయన ఒక మూర్తి స్వరూపాన్ని పొందారు. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటుంది పురాణం. అది నకృతం దైవ సంఘైశ్చ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని దేవతల యొక్క సమూహము తయారు చేయలేదు. నకృతం విశ్వకర్మణ, ఆ మూర్తిని విశ్వకర్మ తయారు చేయలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన తనంత తానుగా ఇలా ఉంటాను అని నిర్ణయం తీసుకుని అలా ఉన్నారు. ఆ భంగిమని కానీ ఆ ముద్ర కానీ ఆయనే పట్టారు. వెంకటాచలంలో ఉన్నటువంటి మూర్తి శిలా విగ్రహం కాదు, అది సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఏకబేరమూర్తిగా నిలబడ్డాడు పరబ్రహ్మస్వరూపంగా. పురాణంలో ఒక మాట చెప్తారు, శివ అని పిలువు అని చెప్పారు. మీరు స్కాందం పరిశీలిస్తే సమస్త దేవతల యొక్క స్వరూపము ఆయనే కనుక, అందుకే కంచికామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి వారు వెంకటేశ్వర దర్శనం చేసి బయటికి వస్తే ఆయన్ని ఒకసారి అడిగారు, వెంకటేశ్వరుడు ఎవరు? ఆయన చిరునవ్వు నవ్వన్నారు, వెంకటేశ్వరుడు పరబ్రహ్మము, అది పరబ్రహ్మం. అందుకే ఆయన్ని మీరు శివ అని పిలవండి, ఇంద్ర అని పిలవండి, అగ్ని అని పిలవండి, స్కంద అని పిలవండి, జగజ్జనని అని పిలవండి, మీరు ఏ పేరుతో పిలిచినా ఆయన మాత్రము నామరూపములకు అతీతుడు యథార్థమునకు, అది పరబ్రహ్మస్వరూపం. మీకు ఎవరు ఇష్టదైవమో ఆ పేరుతో పిలిస్తే పలకడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అటువంటి రూపాన్ని పొందినటువంటి స్వామి ఒక ప్రతిజ్ఞ చేశాడు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామీతి మత్పణః. గొడ్డలి వచ్చి తన మీద పడినప్పుడు కలియుగంలో మొట్టమొదటిసారి నోరు విప్పి వెంకటేశ్వర స్వామి వారు చెప్పినటువంటి మాటలు అవే మొదటి మాటలు కలియుగంలో. ఆయన అన్నారు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ. భక్తి కలిగినటువంటి వాడు ఒకే ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి నా పాదముల మీద సమర్పిస్తే, పూజయేత్ భక్తిభావేన తం రక్షామితి మత్పణః, నేను వాడి వెంట తిరిగి వాణ్ణి రక్షిస్తూ ఉంటాను. కావలసినది భక్తి. ఆ భక్తితో ఎవడు నిలబడతాడో వాడు ఏ సంభారములను తెచ్చి నాకు ఇచ్చాడు అన్నదాన్ని నేను చూడను. ఎందుచేత అంటే ఈ చరాచర జగత్తంతా కూడా ఆయన చేత సృజింపబడినది. ఆయనకి నివేదన చేయగలమేమో కానీ మనం కొత్తగా ఆయన కొరకు సృజించి తేగలిగిన పదార్థం లోకంలో లేదు. అందుకే భక్తితో నా పాదముల మీద ఒక్క తులసి దళాన్ని సమర్పించిన వాడైనా సరే నేను వాడిని కౌగిలించుకుని వాడి వెంట తిరుగుతాను అన్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీ వెంకటేశ్వరావతారము చాలా తేలికగా దొరికింది ఎవరికి అంటే, ఏమీ చదువుకోకపోయినా ఏమీ రాకపోయినా గుండెల నిండా భక్తి నింపుకున్న వాళ్ళెవరో వాళ్ళందరికీ వెంకటేశ్వరుడు లభ్యమయ్యాడు. పొద్దున్న మీరు ఆ కీర్తన విన్నారు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కొండలంత వరములు కూర్పెడువాడు అని. అందులో కొంతమంది భక్తుల పేర్లు చెప్తారు. ఆ పేరు చెప్పినప్పుడు అందులో ప్రత్యేకంగా ఒక భక్తుడు, ఆయన పేరు భీముడు, ఆయన భార్య పేరు తమాలిని. భీముడు కుమ్మరివాడు. తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యమునందు చాలా గొప్ప చేసి వర్ణించారు ఈ వృత్తాంతాన్ని. ఆ భీముడు కేవలంగా కుమ్మరివాడు, ఆయనకేం పూజ తెలియదు, కానీ గుండెల నిండా భక్తి ఉంది. ఆయన ఏం చేసేవాడంటే కుండ చేసే ముందు ఒకసారి వెంకటరమణుణ్ణి స్మరించేవాడు. కుండలు చేసి మధ్యాహ్నం ఒక కుండ పెంకొకటి పగలగొట్టేవాడు. పగలగొట్టి తాను అన్నం తినే ముందు ఇంత పెరుగన్నం ముద్ద ఒకటి అక్కడ పెట్టేవాడు. పెట్టి ఈశ్వర ఇది మీరు స్వీకరించండి అనేవాడు. తొండమాన్ చక్రవర్తి రోజు స్వర్ణ తులసీదళములతో పూజ చేసేవాడు. ఆయన అనుకునేవాడు, నాకన్నా వెంకటేశ్వరుడికి భక్తుడు లేడు, ఆనందనిలయ విమానాన్ని నేనే కట్టించాను, ప్రతిరోజు స్వర్ణ తులసి దళాలతో పూజ చేస్తాను, కాబట్టి నేనే అత్యధికమైన భక్తి తత్పరుణ్ణి అనుకునేవాడు. ఒకరోజు ఆయన బంగారు తులసి దళాలు పూజ చేసి మరునాడు తీస్తున్నాడు నిర్మాల్యం. అందులో బంకమన్నుతో కూడుకున్న తులసి దళం కనపడింది.
ఆయన తిన్నగా వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పట్లో తొండమాన్ చక్రవర్తికి చాలా స్వతంత్రం ఉండేది. ఆయన వెంకటేశ్వరుడి దగ్గరికి వెళుతుండేవారు. ఆయన అలా తొందరపడి వెళ్ళిన కారణం చేతే ఒకప్పుడు భూదేవి సిగ్గుపడి పరమేశ్వరుడితో ఏకాంత శయనంలో ఉంది. ఆవిడ సిగ్గుపడి తొండమాన్ చక్రవర్తి వచ్చేశాడని ఎటు వెళ్లాలో తెలియక పడక గదిలోంచి బయటకు వచ్చి నూతిలో దూకేసింది. ఆ నూతినే ఇప్పటికీ మనం భూదేవి తీర్థం అని పిలుస్తాం. అద్దాల మంటపం పక్కన నిలబడి ప్రసాదం తీసుకునేటప్పుడు కనపడుతుందే అదే. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి విషయంలో ఒక చిత్రమైన లక్షణం. విష్ణువాలయంలో పుష్పార్చన చాలా మిక్కుటంగా ఉంటుంది. ఎంత మిక్కుటంగా ఉంటుందో అంతగా నిర్మాల్యం ప్రసాదంగా ఇస్తారు. ఒక్క వెంకటాచలంలో మాత్రం స్వామివారికి అర్చన చేసినటువంటి పువ్వులు ఏవీ కూడా నిర్మాల్యాన్ని తిరిగి ప్రసాదంగా ఇవ్వరు. ఆ ప్రసాదాన్నంతటినీ కూడా భూదేవికే సమర్పిస్తారు. భూదేవి తీర్థము అని ఆవిడ నూతిలో దూకేస్తే ఏ నూతిలో ఆవిడ దూకిందో అందులో స్వర్ణ భూదేవిని ప్రతిష్ఠించారు రామానుజాచార్యుల వారు. అందులో వేస్తారు. ఇప్పుడు తీసుకెళ్ళి దాన్ని కొండల మీద వేస్తున్నారు అని. కానీ యథార్థమునకు ఆ నిర్మాల్యాన్నంతటినీ ఆ నూతిలో వేసేవారు. అది భూదేవికి చెందుతుంది అని. అక్కడ ఎవ్వరికీ నిర్మాల్యాన్ని ప్రసాదంగా ఇవ్వరు వెంకటాచల క్షేత్రంలో. కాబట్టి ఇదేమిటి, నేను స్వర్ణ తులసి దళాలు పూజ చేస్తే మధ్యలో బంకమన్ను తులసి దళం ఎలా ఉంది కనుక్కోవడానికి తొండమాన్ చక్రవర్తి తిన్నగా వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వెంకటేశ్వరుణ్ణి అడిగాడు, నేను రోజు స్వర్ణ తులసి దళాలు కదా పూజ చేస్తాను, బంక మన్ను తులసి దళం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అన్నాడు, నా అంత గొప్పవాడు లేడు, నా అంత భక్తుడు లేడని నీకు అహంకారం. నిజానికి నాకు అత్యంత భక్తి తత్పరుడు ఎవరో తెలుసా? నీ రాజ్యంలోనే చివరి భాగంలో ఉన్నాడు భీముడు అని ఒక కుమ్మరివాడు. అతని భార్య పేరు తమాలిని. నువ్వు వెళ్ళి చూడు అతని భక్తి ఏమిటో అన్నాడు. కాలినడకన వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి. ఎండలో కుమ్మరివాని ఇంటి దాకా వెళ్ళలేక దగ్గర దాకా వెళ్ళి శోషొచ్చి పడిపోతే భీముడు వెళ్ళి నీళ్లు జల్లి పైకెత్తి తీసుకొచ్చాడు. నువ్వు చాలా భక్తి తత్పరుడివిట, వెంకటేశ్వరుడికి నువ్వు ఏమి నైవేద్యం పెడతావు, ఏమి పూజ చేస్తావు చెప్పమని అడిగారు. నాకేం తెలుసు, నాకేముంది పూజ చేయడానికి, నా గుండెల నిండా స్వామి ఉన్నాడు. నేను ప్రతిరోజు కార్యక్రమ ప్రారంభమునందు స్వామిని తలుచుకుంటాను, ఆయనే చేయిస్తున్నాడు అన్న భావనతో ఉంటాను. చిట్ట చివర నిద్రపోయే ముందు గోవిందా అని ఆయనకి నమస్కరించి నిద్రపోతాను. గోవిందనామంతో నిద్రలేస్తాను. అంతకన్నా నాకేం రాదు. నాకున్నది నా దగ్గర కొయ్య వెంకటేశ్వర మూర్తి ఒకటి ఉంది. ప్రతిరోజు నేను కుండలు తయారు చేయడం ప్రారంభం చేసే ముందు బంకమన్నుతో తులసిదళం తయారు చేస్తాను. ఆ తులసిదళాన్నే పట్టుకెళ్ళి అక్కడ సమర్పిస్తూ ఉంటాను అన్నాడు. తెల్లబోయాడు ఇంతటి తొండమాన్ చక్రవర్తి. శ్రీమన్నారాయణుడు ఉభయనాంచారులతో కలిసి గరుడ వాహనం మీద వచ్చి అమ్మవార్లిద్దరూ కూడా తమ ఒంటి మీద ఉన్న నగలు తీసి ఆ భీముని భార్య తమాలినికి అలంకారం చేశారు. శ్రీనివాసుడు స్వయంగా తన మీద ఉత్తరీయం తీసి కప్పి చెయ్యి పట్టి నడిపించి తీసుకెళ్ళి గరుడ వాహనం మీద కూర్చోపెట్టి సశరీరంగా వైకుంఠానికి పంపించారు. అందుకే కలియుగంలో నేను భక్తికి మాత్రమే లొంగుతాను తప్ప పై పటాటోపములకు లొంగేవాడను కాను. ఇది చెప్పడానికే ఇప్పటికీ వెంకటాచల క్షేత్రంలో పరమేశ్వరుడు స్వీకరించేటటువంటి మహానైవేద్యాన్ని ఓడు అని పిలుస్తారు. ప్రతిరోజు ఓ కొత్త కుండ తీసుకొచ్చి పగలగొట్టి ఆ కుండ పెంకులో పెరుగన్నాన్ని తీసుకెళ్ళి కులశేఖర ఆళ్వార్ పడి దాటి లోపలికి వెళ్ళేది ఆ ఒక్క ప్రసాదమే. దాన్ని లోపల పెట్టి ఈశ్వరుడికి నివేదన చేస్తారు. ఆ పెరుగన్నం ఒక్కటే ఆయన తింటాడు. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి ఇవాళ ఏ పళ్ళెంలో మీరు నైవేద్యం పెట్టారో దాన్ని తోమి మళ్ళీ రేపటి రోజున ఆ పళ్ళెంలో నైవేద్యం పెట్టక్కర్లేదు. ఆయనకి రోజు కొత్త కుండ పెంకుంటే చాలు. పైకి అంతటి మహదైశ్వర్యవంతుల్లా కనపడే స్వామి అంతటి నిరాడంబరుడు, అంతటి పరమభక్తి తత్పరుడు. ఎక్కడ గుండెల నిండా భక్తి ఉందో అక్కడ ఆయన వెంబడించి వచ్చి రక్షిస్తాడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మీరు నన్ను నమ్మండి. సభాముఖంగా నేను వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు చెప్పడానికి ససేమిరా ఇష్టపడేవాడిని కాను. కాబట్టి నేను చెప్పట్లేదు తప్ప వెంకటేశ్వరుడు పలికి తీరుతాడు. మీకు గుండెలలో భక్తి ఉండాలి, కానీ మీరు కొండ మీదకి వెళ్ళిన దాదిగా
ఆయన 1000 కళ్ళతో చూస్తూనే ఉంటాడు. కొండ మీదకి వెళ్ళి కాదు, నేను ఇవాళ చెప్తున్న మాటల్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఈ బ్రహ్మాండంలో ఎక్కడ కూర్చుని వెంకటేశ్వర స్వామి వారిని స్మరించి మనసులో కోరిక కోరుకోండి, మీ కోరిక తీరుతుంది. ఆయన వింటాడు. అలాగే వైముఖ్యం కూడా. నేను ఈ మధ్య చాలా మాటలు తిరుపతి వెళ్ళాను, అబ్బా మళ్ళీ ఏం పెడతానులే అని కానీ అన్నారో, ఇక మళ్ళీ మీరు వెంకటేశ్వరుడికి క్షమార్పణ చెప్పి అర్థించే వరకు కొండెక్కనివ్వడు. మీరు ఎక్కడ కూర్చుని ఏమనండి ఆయనకి వినపడుతుంది. నన్ను నమ్మండి, నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. అంతవరకు వచ్చాను కాబట్టి మీతో ఒక మాట అంటాను. నా పెళ్ళైన కొత్తల్లో నేను నా భార్యని తీసుకుని వెంకటాచలం వెళ్ళాను. పెద్ద పెద్ద శంఖచక్రాలు, ఆ ముద్రలతో కూడుకున్నటువంటి ఉత్తరీయాలు వేసుకుని కొంతమంది వెడుతున్నారు. నేను అలా వేసుకుని ఉత్తరీయం వెడుతున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ఉత్తరీయం మీకు ఎలా వచ్చింది అని అడిగాను. నేను ఆర్జిత సేవ చేశాను అన్నాడు ఆయన. ఆర్జిత సేవ అంటే ఏమిటి, ఏం చేశారు అన్నాను. ఆయన ఏదో 5,000 రూపాయలు 7,000 రూపాయలు చెప్పాడు. చెప్పి ఈ సేవ చేశానండి, చేస్తే ఈ శాలువా ఇస్తారు అన్నాడు. నేను మళ్ళీ వెనక్కి నడిచి వచ్చేసి, ఇప్పట్లా అఖండ దీపం దూరంగా ఉండేది కాదు, చాలా దగ్గరగా ఉండేది, రాజద్వారం ఎదురుగుండా. అక్కడ కొబ్బరికాయల కొట్లు ఉండేవి 2 పక్కల. అక్కడ నా భార్య పక్కన నిలబడి నేను అన్నాను, వాళ్ళు ఎంత అదృష్టవంతులో, అన్ని వేల రూపాయలు పెట్టి ఆర్జిత సేవ చేశారట, నిజంగా పెట్టి పుట్టినవారు కాదు అన్నాను. అంటే కొత్తగా పెళ్ళయింది నాకు. ఇంకా మా ఆవిడ నా వంక ఇలా చూసింది, అరే పాపం అంత డబ్బు పెట్టి సేవ చేయలేకపోతున్నానని ఈయనకి ఎక్కడో బాధ ఉంది అని. నేను వెంటనే సర్దుకునన్నాను, వెంకటేశ్వరుడు తలుచుకుంటే పెద్ద లెక్క, నాతో చేయించడా అటువంటి సేవ అన్నాను. మీరు నన్ను నమ్మండి, ఆ తర్వాత 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపల వెంకటాచలంలో నేను చెయ్యని సేవ అంటూ మిగిలిపోయింది ఒక్కటే, పుష్పపల్లకి ఒక్కటే నేను చేయలేదు తప్ప అన్ని సేవలు ఈశ్వరుడు నాతో చేయించాడు. ఆయనకి వినపడుతుంది, ఏదైనా సరే ఆయన గ్రహిస్తాడు. తనని నమ్మిన వాణ్ణి ఎలా హక్కున చేర్చుకోవాలో ఆయనకి బాగా తెలుసు. ఒకసారి నేను సామాన్య దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకొక దర్శనం చేసుకుంటే బాగుండనిపించింది. క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి అన్యాయంగా దూరను, కానీ రేపు నాకు నిన్ను అర్చనానంతర దర్శనంలో ఒక్కసారి చూసి వెళ్ళిపోవాలనుంది, నాకు నువ్వు కనపడగలవా అర్చనానంతర దర్శనంలో అనుకుని నించున్నాను. మీరు నమ్మండి, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, ఎక్కడి నుంచి పడ్డాయో తెలియదు, 2 నిమిషాలు అవ్వలేదు, పెద్ద మేఘం వచ్చి ఇంతంత వడగళ్ళు పడ్డాయి, తల పగిలిపోతుందన్నమాట. ఆ వడగళ్ళకి లైన్ అంతా చల్లాచెదరై పారిపోయారు అన్ని వైపుల నుంచి. నేను తప్పుకుందామని నేను ముందుకు పరిగెత్తి ఆ క్యూ షెడ్లోకి వెళ్ళిపోయాను. 5 నిమిషాలకు వడగళ్ళు ఆగిపోయి మళ్ళీ వచ్చి అందరూ లైన్లో నించున్నారు. నేనేం దొంగతనంగా చేరాను, అందరూ వెళ్ళిపోయారు, నేను వెళ్ళాను లైన్లోకి. మరో 5 నిమిషాలు అయ్యేటప్పటికీ నా చేతిలో అర్చనానంతర దర్శనం టికెట్ ఉంది. నా ముందు నించున్న వాళ్ళందరూ చల్లాచెదరైపోయారు, నాకు టికెట్ వచ్చేసింది. నేను టికెట్ పట్టుకుని వెళ్ళిపోయి మరునాడు అర్చనానంతర సేవా దర్శనాన్ని హాయిగా చేసుకుని కాకినాడ వెళ్ళిపోయాను. నేను అప్పుడు అనుకున్నాను, ఈశ్వరా మనసులో సంకల్పం చెయ్యాలి కానీ నీకేది అందదయా, ఏదైనా నువ్వు అనుగ్రహించగలవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.